హాయ్ గైస్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయింది. నిన్న క్లోజింగ్ 22,082 దగ్గర వస్తే ఈరోజు ఓపెనింగ్ 22,073. అక్కడి నుంచి రీచ్ అయిన లో 22,067 వరకే వెళ్ళింది. నిన్న ఇంట్రాడే లో అండ్ ఓపెనింగ్ కామన్గా తీసుకుందాం. ఈరోజు కూడా ఆ విధంగానే ఉంది, 22,070. అయితే ఈ లోయర్ బోర్డమ్ 22,000 లెవెల్ నుంచి మార్కెట్ ర్యాలీ కంటిన్యూ చేస్తుంది. అండ్ నిన్న ఎక్స్పెక్ట్ చేసాం దీనికి ప్లస్ ఆర్ మైనస్ ఒక 100 పాయింట్స్ రేంజ్లో కన్సోల్టేషన్ అయినా ఉండాలి, లేదంటే ఇది ఒకవేళ షార్ట్ కవరింగ్ అయ్యి ఉంటే లోయర్ సెట్ బ్రేక్ అవ్వాలి అని. సో ఇక్కడ మార్కెట్ ఓపెనింగ్ నుంచి ఈరోజు ఇంట్రాడే హై చూసుకుంటే 22,395, విచ్ ఇస్ నియర్ టు 22,400. ఫైనల్గా ఈరోజు మార్కెట్ క్లోజ్ అయిన ఏరియా చూసుకుంటే యాక్చువల్ క్లోజింగ్ వచ్చేసి 22,337. సో ఓపెనింగ్ అండ్ ఇంట్రాడే లో రెండు ఒకటే, 22,070. లో నుంచి హై వరకు టోటల్ రేంజ్ మనం గమనించినట్లయితే 330 పాయింట్స్ దాకా రేంజ్ కవర్ చేస్తూ, అండ్ బాడీ పరంగా చూసుకుంటున్నప్పుడు 260 నుంచి 270 పాయింట్స్ ఒక స్ట్రాంగర్ బాడీ రేంజ్ తోటి మార్కెట్ క్లోజ్ అయింది. సో ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ టైంలో 22,500 బిలో క్యాండిల్ ఓపెన్ అయినప్పుడు ఎలా అయితే డ్రాగ్ చేస్తూ లోయర్ సెట్ 22,100 అరౌండ్ క్లోజ్ అయిందో, సో ఈ బేస్ నుంచి మళ్ళీ ఆల్మోస్ట్ ఎక్కడి నుంచి అయితే మార్కెట్ దాన్ని పట్టు కోల్పోయిందో సో ఆ లెవెల్కి తీసుకురావడం జరిగింది. సో ఇంకా మనకి 2 ట్రేడింగ్ డేస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి 22,500 లెవెల్ని హిట్ చేయడానికి ట్రై చేస్తుందేమో అనిపిస్తుంది. బికాస్ ఈరోజు రీచ్ అయిన హై నుంచి చూసుకున్నట్లయితే ఒక 100 పాయింట్స్ మాత్రమే పెండింగ్ ఉంది కాబట్టి. సో ఒకసారి ఈ మూమెంటం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ 2 క్యాండిల్స్లోనే ఒక స్ట్రాంగ్ మొమెంటం మార్కెట్లో రావడం చూడొచ్చు. సో ఇది 22,250 లెవెల్ 2 డేస్ బ్యాక్ చూసుకుంటే ఇది మనకి రీచ్ అయిన హై అనమాట. మండే క్యాండిల్లో 22,250. యాక్చువల్గా మనం 22,200 వరకే మార్కెట్ని ఎక్స్పెక్ట్ చేసాం, కానీ ఎప్పుడైతే ఫస్ట్ క్యాండిల్లోనే 22,200 వరకు రీచ్ అయిందో సో దెన్ మనం ఎక్స్పెక్ట్ చేసిన రెసిస్టెన్స్ లెవెల్ని దాటి మార్కెట్ వచ్చింది కాబట్టి సో దీన్ని మనం సపోర్ట్లా కన్సిడర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనకి రీసెంట్ టైమ్స్లో రీచ్ అయిన హై చూసుకున్నట్లయితే అక్కడ 1 అవర్ టైం ఫ్రేమ్లో మార్కెట్ పాస్ మొమెంటం క్రియేట్ చేశాక మాత్రమే ఫర్దర్ మోర్ ఇక్కడ నుంచి ర్యాలీ అనేది క్యారీ ఫార్వర్డ్ అయింది. సో విచ్ ఇస్ నియర్ టు 22,400. అండ్ బాడీ పరంగా చూసుకుంటున్నప్పుడు 22,370 అరౌండే ఉంది. అండ్ ఈ 11:45 క్యాండిల్ నుంచి మనం చూసుకుంటున్నప్పుడు 22,300 నుంచి 22,400. సో ఇక్కడ బాడీ వైజ్ పరంగా పర్టికులర్ రేంజ్ని మనం అజ్యూమ్ చేసుకుంటే ఓన్లీ 70 పాయింట్స్, లెస్ దెన్ 70 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ రిస్ట్రిక్ట్ అవుతూ క్లోజ్ అయింది. సో మోస్ట్ ఆఫ్ ద క్యాండిల్స్ అన్నీ కూడా గ్రీన్ క్యాండిల్సే వచ్చాయి. ఇది ఒక స్ట్రాంగ్ యూటర్న్ మార్కెట్లో వచ్చిందని తీసుకోవచ్చు. 22,337 యాక్చువల్ క్లోజింగ్. రేపు మార్కెట్ ఎక్స్పైరీని ఇప్పుడు 22,250 అబోవ్ హాల్ట్ అయిన తర్వాత బ్రేక్ అయింది కాబట్టి సో ఇది సపోర్ట్ జోన్ లాగా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి టాప్ లెవెల్లో 22,500 రౌండ్ ఆఫ్ మార్క్ వరకు రేపు వీక్లీ ఎక్స్పైరీ రేంజ్ని ఎస్టిమేట్ చేయొచ్చు, 22,500. సో కంప్లీట్గా వ్యూనే మారిపోయింది ఇప్పుడు నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా అలానే ఉంది. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీని గమనిద్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా మార్కెట్ ఈరోజు ఫ్లాట్గా ఓపెన్ అయింది 48,240 దగ్గర. ఇంట్రాడేలో చూసుకుంటే 48,190. అంటే ఓపెనింగ్ నుంచి జస్ట్ ఒక 50 పాయింట్స్ డౌన్ సైడ్ కరెక్ట్ అయినా ఈలో నుంచి సో స్ట్రాంగ్గా బిల్డప్ అవుతూ వచ్చింది. 28 చూసుకున్నట్లయితే లాస్ట్ 3 ట్రేడింగ్ డేస్లో రీచ్ అయిన హై 48,574. సో ఈ హైని బ్రేక్ చేస్తూ 48,657 వరకు ర్యాలీ క్యారీ ఫార్వర్డ్ అవ్వడం ఇక్కడ మనం చూడొచ్చు. 48,657, 660 అని తీసుకుందాం. ఇంట్రాడే హై అండ్ లో పరంగా టోటల్ రేంజ్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 470 పాయింట్స్ అరౌండ్ రేంజ్ క్రియేట్ చేస్తూ సో లెస్ దెన్ 500 పాయింట్స్ రేంజ్. ఫైనల్గా యాక్చువల్ మార్కెట్ క్లోజింగ్ చూసుకుంటే 48,500 దగ్గరలోనే 48,490 వచ్చింది. దీన్ని మనం 48,500 రౌండ్ ఆఫ్ ఫిగరే కన్సిడరేషన్లోకి తీసుకుందాం. ఓపెనింగ్ నుంచి క్లోజింగ్ చూసుకుంటే 260 పాయింట్స్ బాడీ రేంజ్. సో మోర్ దెన్ 50% ఆఫ్ టోటల్ రేంజ్లో బాడీ రేంజ్ అయితే ఉంది. లాస్ట్ డే క్యాండిల్ బాడీ లానే ఈరోజు కూడా కనిపిస్తుంది, బట్ మనం ఒక లార్జర్ రేంజ్నే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇన్ ద కేస్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ అని. ఆ రేంజ్ వచ్చేసి 49,000 ఇస్ ద స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. సో ఇక్కడ మనం చూసుకుంటే 21
1 2 3 4 5 6 7 8 కంటిన్యూస్గా 8 ట్రేడింగ్ సెషన్స్ కూడా 49,000 బిలోనే క్యాండిల్ బాడీ క్లోజ్ అవుతూ వచ్చింది. సో ఇక్కడ రికవరీ మోడ్లో రావాలంటే టైం అయితే తీసుకోవాలి. సో చూద్దాం ఒకసారి ఇన్ డీటెయిల్ దీన్ని మనం 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ 48,200 ఉంది కదా. సో 48,200 నుంచి ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లోనే రీచ్ అయిన హై చూసుకుంటే 48,487, అంటే విచ్ ఇస్ నియర్ టు 48,500. ఎప్పుడైతే 48,500కి మార్కెట్ రీచ్ అయిందో సో ఆల్మోస్ట్ ఈ లెవెల్కి ±100 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ రిస్ట్రిక్ట్ అవుతూ క్లోజ్ అయింది. ఒక పాజిటివ్ ఇంటెన్షన్ బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లోనే చూపించేసింది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఆల్రెడీ ఈ లోవర్ బేస్ నుంచి ఇంత పైకి వచ్చేసింది కాబట్టి 48,500 దగ్గర ఒక హాల్ట్ అనేది తీసుకుంది. ఒక 200 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ రిస్ట్రిక్ట్ అవుతూ క్లోజ్ అయింది కాబట్టి సో రేపు 49,000 వరకు ర్యాలీ క్యారీ ఫార్వర్డ్ అవ్వడానికి ట్రై చేస్తుందనే అనుకుంటున్నాను. బికాస్ ఈ 200 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ రేపు ఓపెన్ అవ్వబోతుంది కాబట్టి ఇక్కడ నుంచి పైకి వెళ్తే మాత్రం 49,000 లెవెల్ని హిట్ చేస్తుంది, లేదా లోయర్ సైడ్ వెళ్తుంటే 48,000 రౌండ్ ఆఫ్ ఫిగర్ని ఒబే చేస్తుంది. సో చూద్దాం ఎటువైపు బ్రేక్ అవుతుందో దాన్ని బట్టి మన వ్యూ అనేది ఫిక్స్ చేసుకోవచ్చు. సో దట్స్ హౌ వి వ్యూ విత్ బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, share and subscribe to my channel SV Trade Vlogs.